గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని మీరు కూడా బాగా స్టడీ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్నాళ్ళు ట్రయల్కి రాకుండా కొనసాగుతూ ఉండడం, మొత్తం పెండింగ్లోనే ఉండడం, ఒక 80% కేసెస్ మాత్రమే విచారణ దశలో ఉన్నాయి ఇంకా, అది కూడా. సో ఈ సిచ్యువేషన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఉన్న సిస్టమ్స్ని? జీవి రెడ్డి గారు, వెంకటేష్ గారు కొంత కవర్ చేశారు కేసు వివరాలు. క్విక్లీ గో బ్యాక్ అండి, చిన్న సమ్మరీ ఇస్తే, భారత ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, చాలా మంది 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అంటారు, కానీ అది ఎంతవరకు అనేది ఆ లెక్క తెలియదు. కానీ సిఐజీ హ్యాస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ 1,00,000 ఎకరాల ప్రజల భూమి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్విడ్ ప్రోకో స్కామ్ల మూలంగా దుర్వినియోగం అయింది. 1,00,000 ఎకరాలు. ఇట్ ఈస్ రిటర్న్, నా మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే, ఉదాహరణకి ఇండియా సిమెంట్స్ నుంచి 60 కోట్లు తీసుకొని వాళ్ళకి నది నీళ్ళు ఇవ్వటం, పెన్నా సిమెంట్స్ నుంచి 68 కోట్లు తీసుకొని 232 ఎకరాలు ఒక జియో ద్వారా, దాని తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన లైమ్ స్టోన్ మైన్స్ లో దాదాపు 1,100 ఎకరాలు ఇవ్వటం. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అంటే, దాల్మియా సిమెంట్స్ దగ్గర 50 కోట్లు తీసుకొని 407 హెక్టార్లు ఇచ్చారు. హెట్రో దగ్గర 17 కోట్లు తీసుకొని 240 ఎకరాలు ఇచ్చారు. రామ్కి దగ్గర 10 కోట్లు, ఆరోబిందో దగ్గర 10 కోట్లు, పైనర్ ఇన్ఫా 20 కోట్లు, ఆ విధంగా తీసుకుంటూ వెళ్ళారు. సో ఇవన్నీ కూడినా కూడా మీరు ఎక్కడ 1000 ఎకరాలు కూడా రాలేదు. ఇది 1,00,000 ఎకరాల స్కామ్. దీని మీద 2015లో ఒక పిల్, వేదవ్యాస్ అనే వ్యక్తి, ఎవరో నాకు తెలియదు, ఆయన వ్యక్తిగతంగా హైకోర్టులో పిల్ వేసి 2015లో, ఇది మనం ఇవాళ 2024లో ఉన్నాం, 2015లో ఆయన సిబిఐ మీద వేశాడు కేసు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేస్తూ యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే సిబిఐ ఇన్ ప్రాసిక్యూటింగ్ ద కేసెస్ అగైన్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఎంపీ, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చేసిన నేరాలు ఇవి. స్లోలీ ఎనేబిలింగ్ ద అక్యూజ్డ్, ప్రొలాంగింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ జస్టిస్ ఇస్ ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ. హైకోర్టును ఆయన ఏం నివేదించుకున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా ఏదైతే చేస్తున్నారో అది ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ అని హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అభ్యర్థించారు. ఏమండి, ఈ విధంగా ఆలస్యం చేయటం 2015లో, మళ్ళీ 10 ఏళ్ల క్రితం ఆలస్యం చేయటం ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ మీరు రూల్ చేయాలంటే, చాలా స్పష్టంగా చీఫ్ జస్టిస్ గారు ఏమని రూలింగ్ ఇచ్చారంటే, ద లర్న్డ్ జడ్జ్ అంటే ట్రయల్ కోర్ట్ జడ్జ్ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద క్రిమినల్ కేసెస్ టిల్ డిస్పోజల్ ఆఫ్ ఆల్ డిశ్చార్జ్ అప్లికేషన్స్. ఏమండి, క్రిమినల్ కేసులు మీరు వినటానికి డిశ్చార్జ్ అప్లికేషన్ తో సంబంధం లేదు. జాగ్రత్తగా, నీడ్ నాట్ వెయిట్ ఫర్ హియరింగ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ till disposal of all discharge applications. It is made clear that this court has not examined the merits of this case అని చెప్తూ డిశ్చార్జ్ అప్లికేషన్లకి కోర్టు హియరింగ్ కి సంబంధం లేదు అన్న తర్వాత కూడా ఈ రోజు కూడా మనం డిశ్చార్జ్ పిటిషన్ల గురించే మాట్లాడుతున్నాం. ఇక డిశ్చార్జ్ పిటిషన్ల విషయానికి వస్తే, సుప్రీం కోర్టు, జస్ట్ ఉదాహరణకి ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తే కేసులు, జస్ట్ I'll give you one example. 2000 ఇందాక మన జీవి రెడ్డి గారు చెప్పారు కేసులు, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు కానీ హైకోర్టులో ఎన్ని ఉంటాయి డిశ్చార్జ్ పిటిషన్. ఎన్ శ్రీనివాసన్ అనే A3లో లాస్ట్ హియరింగ్ డేట్ వెంకటకృష్ణ గారు మే 2023 అండి. మే 2023లో లాస్ట్ హియరింగ్ అయితే, నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడండి? జూలై 1, 2025. ఏమండి, అన్ని రోజులు వాయిదాలు వేస్తారంటే ఎక్కడన్నా ప్రపంచంలో? అదే కదా. 2023 మేలో మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే, ఏది ఎస్ఎల్పి కింద, దాని నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏది? మీరు మెన్షన్ చేసిన సిబిఐ ఇచ్చిన రెస్పాన్స్ చదువుతున్నా, సుప్రీంకోర్టులో వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్, మీరు ప్రోగ్రామ్ బిగినింగ్ లో మాట్లాడిన దాంట్లోకి వెళ్తే 2023లో సబ్మిట్ చేస్తే 2000, అట్లా మీరు చూస్తూ వెళ్తే అసలు ఎన్ని ఉన్నాయో. లాస్ట్ హియరింగ్ డేట్ మార్చ్ 10th October 2023, 10 అక్టోబర్ 2023. నెక్స్ట్ హియరింగ్ డేట్ 12 డిసెంబర్ 2024. సో ఎవ్రీబడి అపియర్స్ టు బి కాంప్రమైజ్ ఇన్ దిస్. సో కొంత సిబిఐ ఫాల్ట్ ఉంది, కొంత సుప్రీం కోర్టు, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ మనం కనిపిస్తుంది ఎదురుగా. కోర్టులో దీని మీద చర్యలు తీసుకోవట్లేదు, కోర్టు ఇచ్చిన రూలింగ్స్ మీద కూడా యాక్షన్ లేదు. యాక్చువల్లీ